శ్రీకృష్ణ కథాసుధలోకి మనం శ్రీకృష్ణుడి యొక్క బాల్యలీలలు చెప్పుకుంటున్నాము. భగవంతుడి యొక్క లీలలు ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే ఆయన అసలు జన్మే లేదు, అయినా కానీ అటువంటి దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు జన్మ తీసుకొని సాధారణ మానవుడి రూపంలో ఇంకా ఏ విధంగా అయితే సామాన్య శిష్యులు చేస్తూ ఉంటారో లీలలని ఆ విధంగా తను చేస్తూ ఉన్నారనమాట. మరి ఆయన లీలలు ఎంత మురిపంగా ఉన్నాయంటే యశోదమ్మ నందులనే కాదు, మొత్తం గోకులాన్ని బ్రజ మండలాన్నే ఆకర్షిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరి దృష్టి కూడా కృష్ణుడిపైనే ఉందన్నమాట. ఆ విధంగా మన దృష్టి కూడా ఆ కృష్ణుడి మీదే ఉండాలి అని చెప్పేసి ప్రభుపాదుల వారిని ప్రార్థిస్తూ మొదలు పెట్టుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తబృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. శిల ప్రభుపాద్కి జై, శిల గురుదేవ్కి జై. కృష్ణుడు మథురలో పుట్టారు, గోకులానికి వచ్చారు. 7వ రోజు నుంచే తన లీలలు చేయడం మొదలుపెట్టారు. 7వ రోజే పూతనా మేడంని సంహరించేశారు. తర్వాత 3వ నెల వచ్చాక ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు నక్షత్రం బర్త్డే చేస్తున్నారో ఆ రోజు శకటాసురుణ్ణి చంపేశారు. 100వ రోజు నామకరణం జరిగింది. నామకరణాన్ని ఏమో చాలా గుట్టుగా చేయించేశారు, సెలబ్రేషన్ వద్దు అని చెప్పేసి. కానీ అక్కడ ఏమైనా సెలబ్రేషన్స్కి కొదువ ఉందా? ఎప్పుడూ ఏదో ఒక పండగ నందమహారాజ్ చేస్తూనే ఉన్నారు. తర్వాత ఇంకొక రోజేమో తృణావర్తుడు వచ్చారు, ఆయనని సంహరించారు. ఆయనకి దిష్టి తీయడానికి కూడా మొత్తం ఊరంతా వచ్చింది. ఆయనకి సంరక్షణకి వేద మంత్రాలు చదివేశారు. మరి ఆ కృష్ణుడి యొక్క అంగాలు బలంగా అవ్వాలి అంటే, అష్టపుష్టిగా తను పెరగాలి అంటే, తను చాలా దృఢంగా తయారవ్వాలి అని మరి నందమహారాజు యొక్క మొత్తము ఆవులనన్నింటినీ చూసుకోబోయేవాడు మన హీరో కృష్ణుడు. సో అందుకే ఆయన యొక్క దేహ అభివృద్ధి కోసం గాను సూర్య దర్శనం అని, తర్వాత భూమి ఉపవేశనం అని ఈ 2 సంస్కారాలు చేశారు. తర్వాత అన్నప్రసన చేశారు. 6 నెలల వరకు ఇవన్నీ పండుగలు అయిపోయి ఇంకెంకా ఎన్నెన్నో చేసుంటారు. కాకపోతే మనం అందులో కొంచెం అలా రుచి చూస్తున్నాం అన్నమాట. తర్వాత ఈ 6 నెలల నుంచి మళ్ళీ సంవత్సరం వరకు ఏదైతే ఈ కాలం ఉంటుందో, ఎందుకు అంబాడడం మొదలు పెట్టేశాడు. అంబాడుతున్న టైంలోనే అన్నప్రసన్న జరిగింది. తర్వాత ఈ మళ్ళీ నెమ్మదిగా తప్పటడుగులు వేయడము, నెమ్మదిగా వాకిట్లోకి వెళ్ళడము, అప్పటి వరకు ఇంకా రకరకాల ఆయన చేస్తూనే ఉన్నాడనమాట. సో అయితే ఈ 6 నెలల నుంచి ఏదైతే ఈ సంవత్సరము ఈ మధ్యలో పీరియడ్ ఉంటుంది కదా, ఆ మధ్యలో సమయాన్ని శైశవ దశ అంటారనమాట. ఈ శైశవ దశలో చేసేటటువంటి కృష్ణుడి యొక్క లీలలు ఎంత అమోఘంగా ఉన్నాయంటే, ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే, అసలు మామూలుగా అంత
అంత వయసులో ఉన్న పిల్లలు ఏది చేసినా కూడా చాలా ముచ్చటగా ఉంటుంది. సో ఇప్పుడు మన ఈ చిన్ని కృష్ణుడు కూడా ఆయన చేసే ఆ లీలలు ఏవైతే ఉన్నాయంటే మొత్తం వ్రజ మండలం యొక్క ఆకర్షణ అంతా కూడా కృష్ణుడిపైనే ఉంది. ఇప్పుడు అంబాడుతున్నాడు. మొన్నటి వరకేమో ఉయ్యాల్లో ఉన్నాడు, మంచం మీద ఉన్నాడు, లేకపోతే అమ్మ ఒడిలో ఉన్నాడు. ఇప్పుడు అంబాడుతున్నాడు. ఎక్కడుంటాడు? ఒక్క దగ్గర ఉండడు. సో ఇంకా ఇల్లంతా పాకుతూ ఉన్నాడనమాట. మరి ఇల్లంతా పాకుతూ ఉంటే తిన్నగా ఉంటాడా? ఏమైనా ఏం ముట్టుకుంటాడో, ఏం నోట్లో పెట్టుకుంటాడో, ఏది పడేసుకుంటాడో, ఇదొక టెన్షన్. ఇంకా యశోదమ్మకి రోహిణి అమ్మకి ఇదే పని. ఎప్పటికీ వాళ్ళని నిగరాణిలో పెట్టాలి, ఎప్పుడు వాళ్ళపైన దృష్టి వేసి ఉండాల్సిందే. వాళ్ళ ఇంట్లో దాసులందరినీ వాళ్ళని చూడడం కోసం నియోగించాల్సిందే. సాయంత్రం అవ్వగానే దీపం పెడితే దీపాన్ని తినేయడానికి వెళ్తాడంట. అక్కడ బల్లాలు, గడ్డపారలు, ఖడ్గాలు ఉంటే వెళ్ళి వాటిని మీదేసుకోవడానికి చూస్తాడంట. తర్వాత వంటింట్లోకి వెళ్ళి బొగ్గులు ఉంటాయి, బొగ్గులో చేయి పెట్టేస్తాడు. కత్తిపీట ఉంటుంది, కత్తిపీటను పట్టుకుంటాడు. ఆ విధంగా అసలు ఉన్న దగ్గర ఉండట్లేదు, మొత్తం నానా రభస చేసి పెట్టేశాడనమాట. మరి ఈ విధంగా చేస్తున్నాడు, అల్లరి చేస్తూ ఉన్నాడు. నంద మహారాజుకి ఐదుగురు మొత్తం వాళ్ళ అన్న తమ్ముళ్ళు. అదే సమయంలో ఎప్పుడైతే కృష్ణుడు పుట్టాడో వాళ్ళందరికీ కూడా పిల్లలు పుట్టారంట. కొంచెం ఒక వారం చిన్న పెద్ద, ఒక నెల అటు ఇటు అందరూ ఉన్నారు. తర్వాత రోహిణి అమ్మకి బలరాముడు ఉన్నాడు. తర్వాత పౌర్ణమాసీదేవికి మధుమంగళ ఉన్నారు. అలా చాలామంది పిల్లలు, ఎంతోమంది గోకులంలో ఉన్నటువంటి గోపికలకి చాలామందికి పిల్లలు పుట్టారనమాట. మరి వీళ్ళందరూ కూడా కృష్ణుడితోటే ఉంటారు. అంటే ఒక వారం అటు ఇటు, ఒక నెల అంతే. మొత్తం ఒకే గ్రూప్. అందుకే కదా ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ అన్నప్రాసన చేయడం కోసం కానీ సుముఖ తాత అందరికీ గిఫ్ట్లు తీసుకొచ్చారు, అందరికీ అన్నప్రాసన చేశారు. ఆ విధంగా ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇంట్లో పొద్దున్న లేచిన తర్వాత ఆ పిల్లలు ఉండరంట. ఒకటే ఏడుపు. ఎప్పటిదాకా ఏడుస్తారంటే తిండి తినిపించినా మానుకోరు, పాలిచ్చినా మానుకోరు, బయటకు వచ్చి ఆవులను చూయించినా మానుకోరు, ఏది చూయించినా మానుకోరు. వాళ్ళని ఎత్తుకొని నందభవనానికి తీసుకొచ్చేంత వరకు వాళ్ళు ఏడుస్తూనే ఉంటారంట. అప్పుడు పిల్లలందరూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలని ఏడుస్తూ ఉంటారు. తల్లులు కూడా ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఎందుకు? ఈ వంకతో కృష్ణుడి దగ్గరికి వెళ్ళొచ్చు, కృష్ణుడిని చూడొచ్చు, కృష్ణుడి దర్శనం అవుతుంది. ఒకవేళ కృష్ణుడికి నచ్చితే వచ్చి మొల్లో కూర్చోబెట్టుకోవచ్చు, ఆయన యొక్క సాంగత్యాన్ని పొందొచ్చు అని చెప్పేసి ఈ తల్లులు కూడా అదే విధంగా ఆలోచిస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారనమాట. ప్రతిరోజు ఇదే పని. రాత్రికి ఇంటికి వెళ్ళడము, పొద్దున్న లేసి నందభవనానికి వాళ్ళ పిల్లల్ని తీసుకొని రావడం. వాళ్ళకి మరి ఇంకా వేరే పని ఏముంది? ఆ గోపులందరూ ఆవులను తీసుకొని అడవికి వెళ్ళిపోయారు. వీళ్ళు ఇంట్లో పనులు చేసుకోవడము, లేకపోతే పెరుగు చిలికి వెన్న తీసి పెట్టుకోవడం, ఇదే పని వీళ్ళది. మరి పిల్లలు ఏడుస్తుంటే ఏమి తోయేది కదా, ఆ పిల్లలందరినీ తీసుకొని వచ్చి ఇక్కడే ఉంచుకునే వాళ్ళు అనమాట. మరి యశోదమ్మ ఇంకా రోహిణి మాత మొత్తం అందరి పిల్లలకి సమానమైన వాత్సల్యాన్ని పంచేవాళ్ళంట. అందరినీ కూడా అదే ప్రేమగా చూసుకునేవాళ్ళు. కృష్ణుని ఎంత ప్రేమగా అయితే చూసుకునేవాళ్ళో అంత ప్రేమగా యశోదమ్మ రోహిణి అమ్మ అందరి పిల్లల్ని, ఆ గోకులంలో ఉన్న పిల్లలందరినీ అలానే చూసుకునేవాళ్ళు అనమాట. ఒకవేళ వాళ్ళ తల్లులు వాళ్ళ పిల్లల్ని అక్కడ వదిలేసి ఇంకేమైనా పనికి వెళ్తే కూడా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండేది కాదనమాట. ఆ విధంగా అందరూ పిల్లలు అక్కడే ఉండేవాళ్ళు. మరి పిల్లలందరూ అక్కడే ఉండేవాళ్ళు. పిల్లలే కాదు, అసలు గోకులంలో ఉన్నటువంటి పక్షులు, తర్వాత నెమళ్ళు, కుక్కలు, కోతులు, పిల్లులు అన్నీ కూడా నందభవనం చుట్టే తిరుగుతూ ఉండేవంట. ఎందుకు అంటే ఎప్పుడైనా కృష్ణుడు బయటకు వస్తాడు, కృష్ణుడు దర్శనం అవుతుంది అనేసి నందుడి యొక్క ఆ వాకిట్లోనే ఇవన్నీ తిరుగుతూ ఉండేవంట. ఈ పిల్లలందరూ వెళ్ళి ఆ మొత్తం ఎక్కడైతే ఉంటారో ఇవన్నీ ఇట్లా ముక్కుముడి మొత్తం చుట్టూ అలానే ఉండేవంట. అప్పుడప్పుడు ఈ తల్లులు
ఆడోళ్ళందరికీ భయం వేసేది. అమ్మో ఈ పక్షులు ముక్కు తలుగుతుందా, లేకపోతే గోర్లు తలుగుతాయా, ఈ కుక్క ఏమైనా చేసేస్తుందేమో, లేకపోతే పిల్ల ఏమైనా అంటుందేమో, కోత ఏమైనా పిల్లోడిని గుంజుకెళ్తుందేమో అని అలా భయం వేస్తూ ఉండేదన్నమాట. కాకపోతే అవి అన్నీ ఎంత బుద్ధిమంతతో ఉంటాయంటే అసలు కృష్ణుని చూస్తూ వాటిని అవే మర్చిపోయాయి. వాళ్ళు అక్కడే కూర్చొని కృష్ణుని చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. తదేకంగా అదే పనిగా కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని వాళ్ళు కళ్ళతో తాగేసేవాళ్ళు అనమాట. ఆ విధంగా కృష్ణుడి సౌందర్యాన్ని దర్శించుకోవడంలో చాలా బిజీగా ఉన్నారనమాట వాళ్ళు. అందుకే మొత్తం అన్ని పశువులు పక్షులు అన్నీ కూడా అక్కడే నందమహారాజు యొక్క పెరట్లోనే తిరుగుతూ ఉండే అనమాట. ఇప్పటి మన సార్ ఓన్లీ గడప వరకు మాత్రమే పరుగు తీస్తున్నాడు. ఈ బలరాముడు ఇంకొక 2-3 కొంచెం పెద్ద వయసులో ఉన్న వాళ్ళు గడప దాటడం నేర్చేసుకున్నారు వాళ్ళు. మరి వీళ్ళు గడప దాటడం నేర్చేసుకున్నారు, వీళ్ళు గడప దాటి బయటికి వెళ్ళిపోతున్నారు. కానీ కృష్ణుడికి మాత్రం గడప దాటడం రావట్లేదు. గడప ఎత్తుగా ఉంది, పాపం ఎంత ట్రై చేసినా ఎక్కలేకపోతున్నాడు. బలరాముడు వచ్చేసి తమ్ముడిని లేపి పైన కూర్చోబెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనమాట, తమ్ముడికి హెల్ప్ చేయడానికి. అప్పుడు యశోదమ్మ చూసి రోహిణమ్మ చూసి వద్దు హెల్ప్ చేయొద్దు, వాడినే ట్రై చేయని అనేసి వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. అట్లే కొన్ని రోజులు గడుస్తుంది. చూసేవాడు కృష్ణుడు బాగా అందరూ పరుగు తీస్తూ అక్కడి వరకు అంబాడుకుంటూ ఎలానో ఒకలాగా వెళ్ళి ఆ గడప దగ్గరికి వెళ్ళాక తిని ఆగిపోయేవాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయేవాళ్ళు, చూసుకునేవాడు. అబ్బా ఏంటి నేను ఇక్కడే ఆగిపోయానా అనేసి కృష్ణుడు అక్కడే ఉండి చూస్తూ ఉండేవాడు అనమాట. వాళ్ళు బయట ఆడుకుంటూ ఉండేవాళ్ళు, కృష్ణుడు లోపల ఉండేవాడు. ఒకరోజు ఏమైంది అంటే లోపల నుంచి నెమలి కనిపించింది కృష్ణుడికి. ఆ నెమలిని చూసి నెమలి పరుగు తీస్తోంది అని చెప్పేసి కృష్ణుడు కూడా పరుగు తీస్తూ గడప దగ్గరకు వచ్చి గడపని దాటేశాడు. ఆయనకే తెలియదు గడపని దాటేసిన సంగతి. ఆ రోజు బయటకు వచ్చేసాడు అనమాట. బయటకు వచ్చిన తర్వాత చూసి నెమలిని మర్చిపోయాడు. ఆహా నేను అస్సలు ఎట్లా అంటే విన్ అయిపోయాను, నేను ఏదో సాధించాను అని చెప్పేసి గడప బయటకు వచ్చి చూస్తున్నాడా నేను బయటకు వచ్చేసాను అని చాలా సంతోషపడుతూ ఉన్నాడు అనమాట. ఇంకా అప్పుడు చూస్తున్నాడు అనమాట, ఎలా వచ్చాను అని చెప్పేసి. నెమలి అయిపోయింది, నెమలి మర్చిపోయాడు, ఇంకా నెమలి గురించి లేదు. నేను ఇప్పుడు గడప దాటి బయటకు వచ్చేసాను, ఇంకో ప్రపంచానికి వచ్చేసా. అసలు ఆయనకి అదేం పెద్ద లెక్క, మొత్తం విశ్వాలన్నింటినే ఆయన సైగలతో నడిపిస్తాడు. ఆయనకు అదో లెక్కన ఎంత దుర్గమమైన రాక్షసులనైనా కూడా కనుసైగతో తను సంహరిస్తాడు. ఆయనకేదో పెద్ద లెక్క కాదు. కాకపోతే ఆయన ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు అంటే అక్కడ మధురలో గోకులంలో ఉన్నటువంటి అందరి యొక్క ప్రేమని చవి చూడాలని ఆయన అనుకున్నాడు. ఆయన యొక్క ప్రేమని అందరికీ పంచాలని అనుకున్నాడు. కాబట్టి ఆయన ఆ విధంగా లీలలు చేస్తూ ఉన్నాడు అనమాట. మరి ఎప్పుడైతే తను బయటకు వచ్చేసాడో, వచ్చిన తర్వాత చూస్తున్నాడు అనమాట, నేను బయటకు వచ్చేసాను అనేసి. చూసేసి మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం అనేసి నెమ్మదిగా మళ్ళీ గడప దాటి ఇంటి లోపలికి వస్తాడు. మళ్ళీ బయటికి వెళ్తాడు, మళ్ళీ లోపలికి వస్తాడు. అలా ఒక 4-5 సార్లు లోపలికి బయటికి తిరిగి ప్రాక్టీస్ చేసేసుకుంటాడు. సక్సెస్ అయిపోతాడు. ఇంకా లాస్ట్కి గడప దాటడం మొదలైంది. దీంతో యశోదమ్మకి రోహిణి అమ్మకి ఇంకా పని పెరిగింది. ఇప్పుడంటే కనీసం బౌండరీ వాళ్ళు ఇంట్లో ఉండేవాడు, ఇప్పుడు గడప దాటి బయటికి వెళ్ళాడు. ఇప్పుడు గడప దాటి బయటికి వెళ్తే ఏం చేస్తాడు, ఎక్కడుంటాడు, ఏం నోట్లో పెట్టుకుంటాడో తెలీదు, ఎక్కడ పోయి ఏ కోతి తోక లాగేస్తాడో తెలియదు, ఏం తెలియదు. ఇంకా భయం ఎక్కువైపోయింది. అసలు ఈ పిల్లల్ని కంట్లో పెట్టి చూసుకుంటూ వాళ్ళకి ఇంట్లో పనులు తేల్తలేవు, వాళ్ళకి పిల్లలతో ఏది అవ్వట్లేదు. పొద్దున్న నుంచి రాత్రి వరకు పిల్లల మీద కన్నేసి ఉండడమే వాళ్ళకి సరిపోతుంది అనమాట. అలానే ఇంకా కొన్ని రోజులు గడిచాక ఇంకా అయిపోయింది, ఆగేదే లేదు సార్. ఇంకా బయటికి వచ్చిండు అంటే కథం. ఇంకా ఎవరు రోడ్డు మీద కనిపిస్తే ఆ దారిలో పోతే వాళ్ళతో పడిపోవడమే. ఇక అలానే అంబాడుతూ 2 చేతులు 2 కాళ్ళ మీద అంబాడుతూ వెళ్ళడం. కొంచెం దూరం వెళ్ళాక అలసిపోవడము అనేసి పడుకోవడము, మళ్ళీ లేవడము, అదే చేస్తున్నాడు. ఎక్కడ వెళ్తున్నాడు అసలు. ఆయన అలా అంబాడుతూ ఉంటే అందరి హృదయాలు కందిపోతున్నాయంట. అమ్మ కృష్ణుడి యొక్క కాళ్ళు ఏమైపోతున్నాయి, ఆయన చేతులు కందిపోతున్నాయని వీళ్ళ హృదయాలే అసలు మాడిపోతున్నాయంట. అసలు వాళ్ళందరూ బెంగ పెట్టుకుంటున్నారు, కానీ ఏమీ చేయలేరు.
అప్పుడేమో భూమి మీద కూర్చోబెట్టడానికే భూమి విపేసిన రోజు యశోదమ్మ చాలా భయపడుతుంది భూమి మీద ఎలా కూర్చోబెట్టాలని. ప్రతి ఒక్కరు అందరూ అనుకుంటారు మా హృదయాలు ఈరోజు రాయి అయిపోయినట్టుగా ఉంది, ఎందుకంటే మేము కృష్ణుని భూమి మీద కూర్చోబెడుతున్నాము అనేసి. మరి అలాంటి సుకుమారమైన సుకోమలమైన అంగాలు కలిగిన కృష్ణుడు ఏ విధంగా అసలు రాయి రప్ప మట్టి ఏది లేదా పరుగు తీస్తూనే ఉన్నాడు. అసలు ఏమైపోతుందా అని భయపడుతున్నారు. ఆ రోజు యశోదమ్మ నేను అసలు కూర్చోబెట్టను అంటే అతుల చాచి అంటుంది, అయ్యో యశోద నువ్వు అలా చేస్తే ఎలా అమ్మా, మరి వాడిని ఇప్పుడు భూమి మీద కూర్చోబెట్టకపోతే వాడి చేతులు కాళ్ళు ఎలా గట్టి పెడతాయి అనేసి అన్నది. అలా అన్నట్టుగానే వాడు గట్టోడయ్యాడు, వాడు తిరుగుతూనే ఉన్నాడు అన్నట్టుగా అయిపోయిందనమాట. ఇంకా పరుగు తీస్తూనే ఉన్నాడు వాడిని పట్టుకొని రావడము జరుగుతుంది. వాకిట్లో పెట్టిన నీళ్ళ కుండలన్నీ పడేస్తున్నారనమాట. పడేసి ఆ నీళ్ళల్లో చిత్తేసి అక్కడ బురద చేయడము, ఆవులు రావడము, ఆవు మూత్రము పేడ అన్నీ కలిపి బురద అంతా రచ్చ చేసి ఆ పిల్లలందరూ ఒకే దగ్గర ఉంటారు కదా, వాళ్ళందరూ ఆ బురదను ఒకరికొకరు పూసుకోవడం అనమాట. ఇంకా అసలు వాళ్ళ ఆటలకి హద్దే లేదు, అంతా ఆ బురదలో పూసుకోవడం. మరి అందరూ దిగంబర వేషులే, ఎవరు పెద్దగా బట్టలు వేసుకునే వాళ్ళు ఎవరూ లేరు, అందరూ ఒంటి నిండా ఆ బురదనే అలుముకొనే ఉండేవాళ్ళు అనమాట. ఇంకా యశోదమ్మ రోహిణి అమ్మ రాగానే వెళ్ళి వాళ్ళ చీరలకి కొంగులకి వీళ్ళు చేతులు తుడిచేవాళ్ళు అనమాట. ఇక రోహిణి మాత వచ్చిందనుకో వెళ్ళి ఒళ్ళో కూర్చొని కొంగుకే కాదు కృష్ణుడైతే ఆమె చెంపలకి ముఖానికి మొత్తము ఆమెకి ఎంత పూసేవాడంట. ఆ విధంగా అసలు యశోదమ్మ అంటుందన్నమాట, అసలు రోహిణి జీజీ నీకు అసలు కోపమే రాదా, పిల్లల్ని కొంచెం కూడా కోప్పడవు నువ్వు, వీళ్ళ అల్లరి రోజుకి పెరిగిపోతుంది అనేసి అంటే రోహిణి మాత జస్ట్ చూసి నవ్వేదంటే ఇంకేమీ అనేది కాదంట. దీనికి తోడు ఈ జంతువులన్నీ అలానే ఉండేవి కదా, అసలు ఆ జంతువులన్నీ అలానే ఉండేవి, వీళ్ళకి భయం వేసేదన్నమాట వాళ్ళు ఏమైనా హాని చేస్తారా అని చెప్పేసి. ఒకరోజు దీనికి తోడు కృష్ణుడు ఏం చేశాడు అంట, అక్కడ వీధి కుక్క వచ్చిందంట. వీధి కుక్క వస్తే ఆ వీధి కుక్క తల పట్టుకొని దాని నోట్లో చెయ్యి పెట్టి పళ్ళు లెక్క పెడుతున్నాడంట. ఇలా 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 అనేసి పళ్ళు లెక్క పెడుతున్నాడంట. బలరామేమో కుక్క మీదకి ఎక్కేశాడంట. తర్వాత విశాలేమో కుక్క తోకని చక్కగా చేస్తున్నాడంట, చక్కగా వాళ్ళని వంకర ఉంటుంది కదా దాన్ని ఇలా చక్కగా చేస్తూ ఉన్నాడు అనమాట. ఇలా ఇవన్నీ పనులు చేస్తుంటే ఆ కుక్క ఎక్కడ కరిచేస్తుందా అనేసి అందరు భయపడుతున్నారు. కానీ ఆ కుక్క మాత్రము కదలకుండా అలానే స్థిమితంగా ఉందంట. ఆ కుక్క చాలా అరుస్తుందంట, ఎవరిని చూసినా అరుస్తుందంట. కానీ ఆ విధంగా పిల్లలు దాంతో ఆడుకుంటుంటే ఏమీ అనట్లేదంట, ఉలకట్లేదు పలకట్లేదు, అలానే ఉంది. అంటే అక్కడున్న పశుపక్షులందరూ కూడా కృష్ణుడి యొక్క స్పర్శ తలగాలి అని, కృష్ణుడి యొక్క దృష్టి వాళ్ళ మీద పడాలి అని చెప్పేసి, కృష్ణుడి యొక్క సాంగత్యం వాళ్ళకి కావాలి అని, కృష్ణుడి యొక్క దర్శనం వాళ్ళకి కావాలి అని చెప్పేసి అందరూ అక్కడే ఉండేవాళ్ళు. కోతులు కానీ అక్కడ పక్షులు పైన ఎగిరే పక్షులు కూడా గోకులంలో ఎక్కడెక్కడో తిరగకుండా నందభవనం మీద నుంచే తిరిగేవంట. అవి అక్కడే తిరిగేవి, అక్కడే వాలేవి, అక్కడే చూసేవి. ఇంకా అవన్నీ ఎందుకు అక్కడ అలా వెయిట్ చేస్తూ ఉన్నాయి అనేసి అంటే, ఎందుకు వెయిట్ చేస్తూ ఉన్నాయి అంటే కృష్ణుడు ఎప్పుడైనా ఏమైనా తినేసి అలా కింద పడితే మాకు భగవంతుడి యొక్క ప్రసాదం, డైరెక్ట్ భగవంతుడి యొక్క ప్రసాదం దొరుకుతుంది, దానికంటే ఇంకేమైనా అదృష్టం ఉందా? సో అలాంటి అదృష్టం దక్కుతుంది అని చెప్పేసి ఇవన్నీ కూడా వచ్చి అక్కడే ఉండేవంట. వెయిట్ చేసేవన్నమాట, ఏదైనా ప్రసాదం దొరుకుతుందేమో, కృష్ణుడి యొక్క స్పర్శ దొరుకుతుందేమో అని చెప్పేసి అవన్నీ అలానే వెయిట్ చేస్తూ ఉండేవన్నమాట. కృష్ణుడు కూడా వాళ్ళ మనసు ఆయనకు తెలుసు కాబట్టి వాళ్ళకి ఎప్పుడో ఒకసారి అలా సగం తిని విసిరేయడం అలా ఏదో ఒకటి చేసేవాడు, ప్రతి దాని దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చేసేవాడు, ఆడుకునేవాడు అనమాట. ఈ విధంగా చేస్తూ అలా తర్వాత నెమ్మదిగా అడుగులేస్తున్నాడు. అడుగులేసాక ఇంకా హద్దే లేదు, ఇంకా చిన్న దూడల్ని పట్టుకొని వాటి తోకల్ని పట్టుకొని ఉరకడము ఇలా చేస్తూ ఉండేవాడు అనమాట. అప్పుడప్పుడే తప్పుడు అడుగులు వేస్తున్నాడు. ఇంకా మొత్తం ఏమీ రాదు, మాటలు కూడా ఏమీ రాదు. ఏమొస్తాయి అంటే మా ఒకటి, తర్వాత బా ఒకటి, ఈ రెండే వస్తాయి అంతే. తర్వాత వాళ్ళ నాన్నని మాత్రం బాబా అని పిలిచేవాడు అనమాట, అంతే. ఆడవాళ్ళందరినీ మా అనేసి, మగవాళ్ళందరినీ చా అనేసి పిలిచేవాడు.
అంతకుమించి ఇంకెక్కువ ఏం పదాలు రావన్నమాట. అయితే ఒకసారి ఇలా శాండిల్య ఋషితో వీడేమీ పలకట్లేదు, ఓన్లీ ఇంతే పలుకుతున్నాడు అనేసి అంటే శాండిల్య ఋషి అంటాడనమాట, ఎవరైతే ఈ విధంగా దీర్ఘాక్షరాలు పలుకుతారో వాళ్ళు చాలా ఏమంటారు, వాక్సిద్ధి చాలా ఉంటుంది, వాళ్ళు వేద పఠనం చాలా చేస్తారు, వాళ్ళు చాలా మంచి స్కాలర్ అవుతారు అనేసి చెప్పారంట. అప్పుడు వీళ్ళందరూ అనుకుంటారంట, ఈయనకి ఏం తెలుసు, ఎప్పుడు చూసినా అదవుతారు ఇది అవుతారని ఏదో చెప్తూ ఉంటారు, ఏం చేస్తున్నాడో వీడు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒకటే అల్లరి చేస్తున్నాడు, వీడు అల్లరి తట్టుకోలేకపోతున్నాం, వీడిని పట్టలేకపోతున్నాము అన్నట్టుగా వీళ్ళకు ఉండేదన్నమాట. ఆ విధంగా ఒకరోజేమో సింగాడాలన్నీ ఏకాదశి రోజు సింగాడాలు వలుస్తున్నారంట. సింగాడాలకి ఏంటి, ముళ్ళులు ఉంటాయి కదా, ఒకరోజు వెళ్ళి ఆ ముళ్ళులను పట్టుకొని తినడానికి ట్రై చేశాడంట. ఆ విధంగా ఆయన అల్లరికి అసలు లేనే లేదనమాట, తను చేస్తూనే ఉంటున్నాడు అనమాట. అట్లే ఒకరోజు ఏమైంది అంటే ఒక బాబాజీ వచ్చారంట ఇంటి ముందరికి. ఆ బాబాజీ ఎలా ఉన్నారు అంటే పింగళ జటాజూటం ఉందంట, తర్వాత రుద్రాక్ష మాలలు వేసుకున్నారు, చాలా హైట్ ఉన్నారు, నీలకంఠం ఉంది. ఎవరు, సాక్షాత్ పరమశివుడు. పరమశివుడు కృష్ణుడి యొక్క దర్శనం చేసుకోవడానికి వచ్చాడనమాట. పరమశివుడితో పాటు ఒక చిన్న బాలుడు వచ్చాడంట, ఒక 5-6 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి రూపం తీసుకొని ఒక బాలుడు వచ్చాడనమాట. ఆయన ఎవరు అంటే కాకభూషణుడి అనమాట. ఈ కాకభూషణుడి ఎవరంటే రామాయణము బాగా చదువుకుంటాడు, తర్వాత ఆయన రాముడి యొక్క భక్తుడు అనమాట. ఆయన కూడా మరి రాముడి దర్శనం చేసుకున్నాను, నేను రాముడి యొక్క బాల్యలీలని కూడా చూశాను, ఇప్పుడు నేను కృష్ణావతారంలో నా స్వామి వచ్చారు, నేను ఆయనను కూడా దర్శనం చేసుకోవాలి, ఆయన లీలల్ని కూడా నేను దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి కుతూహలంతో శివుడి భక్తుడు అలా తను శివుడితో కలిసి వచ్చారనమాట. వస్తే పరమశివుడు ఆయన మెడలో నాగపాములు ఉన్నాయి, రుద్రాక్ష ఉంది, త్రిపుండ్రం పెట్టుకున్నాడు, 3 కళ్ళు ఉన్నాయి, సాక్షాత్ పరమశివుడి రూపంలో, కాకపోతే చాలా కఠోరమైన రూపంలో వచ్చాడనమాట. వచ్చాడు, ఆయన బయట వాకిల్లో నించున్నాడనమాట. ఈ చిన్న పిల్లోడు ఇంకా పరమశివుడు ఇద్దరు వచ్చి అక్కడ నించుంటే బలరాముడు లోపల నుంచి వచ్చి డోర్ దగ్గర నించొని బలరాముడు అలానే నించొని వాళ్ళని చూస్తూ ఉన్నాడంట. చూసి ఏమీ అనడం లేదు, ఎందుకు ఆదిశేషుడు. అయితే పరమశివుడు ప్రణామాలు చెప్తాడనమాట. చెప్తే అప్పుడు బలరాముడు ఏ రూపంలో ఉన్న భగవానుడే, ఆయన శక్తిలో లోపం ఏమీ ఉండదు, ఆయన యొక్క మహిత్వంలో ఏమీ తక్కువ అనేది ఏమీ లేదు, కాకపోతే ఆయన భక్తులని రమింపచేయడం కోసం కానీ ఆయన వివిధ లీలలన్నీ చేస్తూ ఉంటాడనమాట. సో అప్పుడు బలరాముడు అయినా వీళ్ళిద్దరు ఎందుకు ఇక్కడ వచ్చి నించున్నారు అని చెప్పేసి అలా చూసి ఒక నవ్వు నవ్వి ఆయన కూడా ఎదురు ప్రణామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఒక దాసి చూసి యశోదమ్మ ఒక పెద్ద బాబాజీ వచ్చారు, వాకిట్లో నించున్నారు అనేసి చెప్తుందనమాట. చెప్తే అప్పుడు యశోదమ్మ ఏం చేస్తుందంటే ఒక చెంబు నిండా రత్నాలను తీసుకొని బాబాకి దానం ఇద్దామని చెప్పి తన లోపల నుంచి రత్నాలను చెంబు నిండా నింపుకొని వస్తుందన్నమాట. వస్తే వచ్చి ఆయనకి దానం ఇవ్వడానికి ట్రై చేస్తుంటే అప్పుడు అంటాడనమాట, బాబాజీ ఏమంటాడంటే, నేనేం చేసుకుంటాను ఈ రాళ్ళని, నాకెందుకు ఇవి అనేసి అంటాడనమాట. నేనేం చేస్తాను, నేను బైరాగిని, నాకు అవసరం లేదు, వాటితో నాకు అసలు పని కూడా లేదు అనేసి అంటారు. అయితే అప్పుడు యశోదమ్మ మరి ఇంకా నేను ఏమి ఇవ్వాలి అన్నట్టుగా చూస్తే, నాకు మీ అబ్బాయి యొక్క దర్శనాన్ని ఇప్పివ్వండి, నేను మీ అబ్బాయి దర్శనం చేసుకోవడం కోసమే వచ్చాను అనేసి అంటాడనమాట. అప్పుడు యశోదమ్మ సరేలే అని చెప్పేసి తన లోపలికి వెళ్ళి కృష్ణుని తీసుకొని వద్దాము అనేసి అనుకుంటుంది అనమాట. తీసుకొని వద్దాము అనేసి అనుకుంటుంది, కానీ తను మళ్ళీ అలా వెళ్ళి మళ్ళీ వెనుకకు వస్తుంది. వచ్చి మీరు చూడ్డానికి ఇలా భయంకరంగా ఉన్నారు, మిమ్మల్ని చూస్తే మా అబ్బాయి దడుచుకుంటాడు, సో నేను మా అబ్బాయిని ఏమి తీసుకురాను అనేసి అంటుంది అనమాట. అప్పుడు ఈ చిన్న బాలుడు రూపంలో ఉన్నటువంటి కాకభూషణజీ అంటారు, లేదు మయ్యా, నువ్వు అలా అనుకోవద్దు, మా స్వాముల వారు చాలా గొప్ప బాబాజీ, అసలు ఆయన దీవిస్తే మీ అబ్బాయికి ఉన్న ఏవైతే జరిగేవి ఏవైతే అమంగళాలు ఉన్నాయో అవన్నీ పోతాయి, ఆయన చెయ్యి చాలా మంచిది, ఆయన దీవెనలు చాలా మంచి, మీరు అలా అనొద్దు, మా బాబాయ్ చాలా గొప్పవాడు అని చెప్పేసి చాలా
గొప్ప అది ఇది అని చెప్పేసి మహిమ కలిగిన వాడు, ఆయన మీకోసమని హిమాలయాల నుంచి వచ్చాడు, ఇలా తపస్సు చేస్తాడు అలా తపస్సు చేస్తాడు, ఈయన గురించి ఎంతోమంది లైన్లో ఉంటారు ఆయన దర్శనం చేసుకోవడం కోసమని, ఆయన కథ వినడం కోసమని గొప్ప గొప్ప భక్తులే కూర్చొని ఉంటారు. ఇక అన్ని విషయాలు తను అలా ఇంకా శివుడి గురించి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత సరే సరే అని చెప్పేసి యశోదమ్మ ఏం చేస్తుంది అంటే లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా కృష్ణుడిని తీసుకొని రాలన్నమాట. తీసుకొని రాకపోయేసరికి పాపం శివుడు అనుకుంటాడు, నా స్వామి దర్శనానికని వస్తే నాకు రాళ్ళు ఇచ్చి పంపిస్తుందా ఈ అమ్మ, ఏంటమ్మా నువ్వు ఇంత పనిచేసావు అనేసి తన మనసులో అనుకుంటాడనమాట. అనుకునేసరికి ఇంకా తర్వాత యశోదమ్మ అబ్బాయిని తీసుకొని రాకపోయేసరికి పాపం నిరాశ చెందేసి తన అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిన తర్వాత కొంచెం సేపటికే ఇంకా నీలమణి ఏడుపు మొదలు పెట్టాడు. అసలు ఆ ఏడుపు ఆపడం లేదు, పాలిచ్చినా ఆపడం లేదు, వెన్న పెట్టినా ఆపడం లేదు, ఏం చూయించినా, కోతిని చూయించినా, కొమ్మని చూయించినా, పక్షిని చూయించినా, దేన్ని చూయించినా కానీ తన ఏడుపు మానుకోవడమే లేదు. అస్సలే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు తనకి. అంతలోకే తన ఎవరైతే సేవిక ఉందో తను వచ్చి అంటుంది, అమ్మా ఇందాక బాబాజీ వెళ్ళిపోయాడు కదా, బాబాజీకి చూయించమంటే నువ్వు చూయించలేదు, బాబాజీ వెళ్ళిన కానించే మన లల్లా ఇలా ఏడుస్తున్నాడు అనేసి అంటుంది అనమాట. అనేసరికి అప్పుడు యశోదమ్మ అంటుంది, అరే అవును కదా అప్పటి నుంచి ఏడుస్తున్నాడు వీడు అనేసి అంటుంది. అయితే సరే వెళ్ళు, ఆ బాబాయ్ ఎక్కడున్నాడో చూసి పట్టుకొని రాపో అనేసి చెప్తుంది అనమాట. అప్పుడు ఆమె అంటుంది, ఇంకెక్కడున్నాడు, ఎప్పుడు వెళ్ళిపోయాడు, కొంచెంసేపు నించొని తను వెళ్ళిపోయాడంటే, సరేగా నువ్వు వెళ్ళి తీసుకొని రాపో అనేసి అంటుంది అనమాట. తీసుకొని రాపో అంటే ఇంకా తను వెళ్తుంది, వెళ్ళి అటు ఇటు. కానీ పరమశివుడు ఆయన ఇప్పుడు ఎలా అయినా సరే కృష్ణుడి యొక్క దర్శనం చేసుకొని వెళ్ళను అని చెప్పేసి నిశ్చయించుకున్నాడు. తను అక్కడే తిరుగుతూ ఉన్నాడు అక్కడిక్కడ. సో అలా వెళ్ళి ఆ బాబాని పిలుచుకొని వస్తుందన్నమాట. బాబా తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత యశోదమ్మ అంట, ఎందుకు వీళ్ళు దిగంబరులుగా ఉంటారు, చిన్నపిల్లలు కదా, ఇంకా వీళ్ళకేమీ దోతులు కట్టలేదు, ఉత్తరీయాలు వేయలేదు, వేయలేదు. ఎప్పుడు చూసినా వాళ్ళకి బాగా మంచి నగలు వేసి వాళ్ళమ్మ వదిలేసేది, వాళ్ళు అలానే ఉండరు. ఇంకా కృష్ణుని ఎత్తుకొని వచ్చేటప్పుడు కొంగుతో కప్పేసి తను తీసుకొని వస్తుందన్నమాట. వచ్చి తను అక్కడి నించుంటే తను అంటాడనమాట, బాబాజీ ఏంటి ఈ అలంకారం తీయండి అనేసి అంటాడంట. నా స్వామి యొక్క పాద పద్మాల దర్శనం నాకు అవ్వట్లేదు అని ఆయన తాపత్రయం అనమాట. నాకు ఆయన పాదాలు కనిపించట్లేదు, మరి ఎలా దిష్టి తీసేస్తాను అనేసి అంటాడంట. ఎప్పుడైతే అలా దగ్గరికి వస్తున్నాడో పరమశివుడిని చూసి కృష్ణుడు నవ్వుతున్నాడు. ఏంట్రా నువ్వు ఇప్పటిదాకా ఇంతగా ఏడ్చావు, ఇప్పుడేమో ఇలా నవ్వుతున్నావు అనేసి అంటాడు. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళగానే ఇంకా కిలకిలా నవ్వుతున్నాడంట. పోనీలే ఇంకేమైందో అనుకున్నా, ఏ దయ్యం పట్టిందో ఏం పట్టిందో అనుకున్నాను, సర్లే బాబాజీ ఉన్నాడు కదా ఆయన ఏదో మంత్రం వేస్తాడులే, నవ్వుతున్నావు అంతే చాలు అనేసి యశోదమ్మ అనుకుంటుంది అనమాట. దగ్గరికి వచ్చి నించున్న తర్వాత ఆ భగవంతుడి యొక్క పాద పద్మాలలో ఉన్నటువంటి చిహ్నాలని రేఖలను అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ దర్శనం చేసుకుంటాడంట. దర్శనం చేసుకొని తన జటాన్ని తీసి దిష్టి తీస్తాడనమాట. చుట్టూ తిప్పి దిష్టి తీసేసి ఏదో ఒక మంత్రం చెప్పేసి ఆయనకి ప్రణామాలు చేస్తాడనమాట. ఇంకెళ్ళిపోతూ ఉంటే అప్పుడు కాగ్భూషణుడిజీ కూడా దర్శనం చేసుకుంటాడు. ఇంకేంటి అంటే, నేను రాముల వారు చిన్నగా ఉన్నప్పుడు ఆయన బాల్యలీలలు నేను దగ్గర నుంచి చూశాను, ఆయన యొక్క ఉచ్చిష్టాన్ని నేను చాలాసార్లు పొందాను, కానీ నాకు అదృష్టం లేదు, ఇప్పుడు మీ యొక్క ఉచ్చిష్టం నాకు దొరకట్లేదు అనేసి తను ఫీల్ అవుతుంటాడనమాట. ఎందుకు అంటే అక్కడ ఇప్పటిదాకా చెప్పాను కదా, పక్షులు పశువులు అన్నీ రెడీగా ఉంటాయి అన్నమాట. అసలు రెడీగా ఉండి కాగ్భూషణుడికి దొరికేలాగా ఎక్కడున్నాయి, కాకి వచ్చి కూర్చొని తినేంతగా అక్కడ లేదు. ఇంకా అసలు అందరూ ఎగబడి వాళ్ళే షేర్ చేసుకోవడమే సరిపోతుంది. ఇంకా కాగ్భూషణుడికి అసలు దొరకడం లేదు. అలా అని తను బాధపడుతుంటారనమాట. అలా అయితే ఇంకా తర్వాత అప్పటి నుంచి కృష్ణుడు చేతిలో ఒక రొట్టె ముక్కనో లేకపోతే వెన్న ముద్దనో అలా పట్టుకొని అక్కడ అంగట్లో తిరిగేటప్పుడంట ఆ కాగ్భూషణుడిజీ పైనుంచి వస్తారంట. వచ్చి డైరెక్ట్గా ఆయన చేతిలో నుంచే తీసుకొని వెళ్ళి తినేవారనమాట. ఆ విధంగా భగవంతుడి యొక్క ప్రసాదం కోసం వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మరి వీళ్ళందరూ కూడా పరమ భక్తులు, భగవంతుడితో ఆదాన ప్రదానం కోసమే, వాళ్ళు భగవంతుడి యొక్క సాన్నిధ్యం పొందడం కోసమే వాళ్ళందరూ కూడా ఆ వ్రజమండలానికి వచ్చారనమాట. ఆ విధంగా భగవంతుడి యొక్క
అనుభూతిని వాళ్ళందరూ పొందుతున్నారనమాట. సో కాకభూషణిజీ అంటారనమాట, నేను నేను మిస్ అయిపోతున్నాను స్వామి, అసలు నేను ఏం చెయ్యాలి అన్నట్టుగా తను బాధపడుతూ ఉంటారనమాట. ఆయన కోసంగాను కృష్ణుడు అప్పుడప్పుడు అలా రొట్టె ముక్కలు అలా ఆయనకి ఇస్తుంటే డైరెక్ట్ వచ్చి తీసుకొని వెళ్తూ ఉండేవాడు అనమాట. ఇంకా పరమశివుడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే యశోదమ్మ అంటుందన్నమాట,